సిబి గ్లాసులు ఒరిజినల్ ఉన్నాయి సార్. సిబి సిల్ టైర్లు వేసి పంపించిండు కస్టమర్ 4/4 జేకే కంపెనీ 4 సిల్ టైర్లు. నిన్న హైదరాబాద్ నుంచి జగిత్యాల వచ్చే ముందే టైర్లు కొని మన దగ్గరికి పంపించింది సార్. టైర్లు కొంచెం తక్కువ ఉన్నాయంటే నేనే కొత్త టైర్లు వేయమని చెప్పిన, ఎందుకంటే కొద్దిగా టైర్లు మంచిగా ఉంటే కొన్నట్టు కూడా రేటు పెడతారు సార్ అంటే సరే అని 4 టైర్లు వేసి పంపించింది. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్. డిక్కీ గ్లాస్ కూడా ఒరిజినల్. స్టెప్ని వాడారు. డోర్ ఒరిజినల్, డోర్ గ్లాస్ కూడా ఒరిజినల్. బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, నార్మల్ ఏసీ వస్తుంది, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి, బండికి 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. 50,676 కిలోమీటర్ తిరిగింది. రీడింగ్ ఒరిజినల్, రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. బండికి సంబంధించిన ఈ 2 కీస్ కూడా సార్ ఇచ్చి పంపించిండు. లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఏం డ్యామేజ్ లేదు సార్ బండి. ఈ ముంగటి బంపర్ ఒరిజినల్ కాదు, ముంగటి బంపర్ ఒరిజినలే సార్. రైట్ సైడ్ చేసి ఓకే, లెఫ్ట్ సైడ్ చేసి ఓకే. అడ్డపట్టి షోరూమ్ నుంచి వచ్చింది. ఏసీ కండెన్సర్, రేడియేటర్ అన్ని షోరూమే ఉన్నాయి. హెడ్ లైట్లు కూడా షోరూమే. లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే, లోపల ఏబిఎస్ బ్రేకు. బ్యాటరీ షోరూమ్ నుంచి వచ్చిన బ్యాటరీ ఉంది. రైట్ సైడ్ అప్రాన్ ఓకే. నీళ్ళలో మునిగిన బండి కూడా కాదు. బానట్ కూడా ఒరిజినల్ ఉంది సార్, షోరూమ్ నుంచి వచ్చిన బానటే. శాంతం పైసలన్నీ రా దీనికి. నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. యూట్యూబ్ మిత్రులందరికీ శుభోదయం. నేను మీ విలాసాగరం రమేష్. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ ఆపోజిట్ టీచర్స్ కాలనీ, దరూర్, తెలంగాణ. ఈరోజు 15 ఫిబ్రవరి 2024 గురువారం. ఈరోజు విడేస్తున్న ఈ బండి హైదరాబాద్ నుండి నా దగ్గరికి నిన్న అమ్మకానికి వచ్చింది. బండి ఓనర్ ఫోన్ చేసి, బాబు టైర్లు మాత్రం నార్మల్ ఉన్నాయంటే, టైర్లు లేకపోతే బండ్లు ఓనర్ సార్ 4 సిల్ టైర్లు వేసి పంపిరంటే 4 సిల్ టైర్లు నిన్న కొని వేసి బండి జగిత్యాలు పంపిస్తే నేను ఈరోజు వాషింగ్ చేయించి వీడియో చేస్తున్నా. కేవలం 50,600 కిలోమీటర్ తిరిగింది. ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు. ఒక వెనుక బంపర్ ఒకటి రిప్లేస్ అయింది హైదరాబాద్లో.
జూబ్లీ చెక్ పోస్ట్ కాడ వెనకాల నుంచి వేరే బండి వచ్చి తలిగితే బంపర్ వలిగిపోతే కొత్త బంపర్ వేసిరు, షోరూమ్లో వేసిరు. షోరూమ్ ట్రాక్లో కూడా అది కనబడుతుంది మనకు. 50,600 కిలోమీటర్ తిరిగింది మారుతి ఎర్టిగా VXI 1.5 పెట్రోల్ ఇంజన్. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీసు మారలే, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం ఒరిజినలే. వెనక బంపర్ ఒకటి రీప్లేస్ అయింది, మిగతా అంతా జెన్యూన్ ఉంది. స్టెప్ని ఒకటి 50% ఉంటుంది, మిగతా 4 టైర్లు సిల్ టైర్లు ఉన్నాయి. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి. బానెట్ నుంచి డిక్కీ వరకు ఏ పీస్ కూడా మారలేదు. 2021 నవంబర్ మ్యానుఫ్యాక్చరింగ్, 2022 జనవరి రిజిస్ట్రేషన్, 2037 జనవరి వరకు జీవితకాలం ఉంది. 2024 నవంబర్ దాకా బండికి, నవంబర్ 19 తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. 50,000 కిలోమీటర్ తిరిగింది మారుతి ఎర్టిగా VXI 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్. ఇది తెలంగాణకు మాత్రమే పనిచేస్తుంది, తెలంగాణ లోకల్ది. TS07 హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది. కస్టమర్ ధర 10,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. 2021 11 నెలల తయారైంది, 2022 1 నెల రిజిస్ట్రేషన్ అయింది, 2037 1 నెల వరకు జీవితకాలం ఉంటుంది. 2024 నవంబర్ 19 తారీఖు దాకా బండికి ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు మనం ఫిబ్రవరిలో ఉన్నాం, నవంబర్ అంటే ఇంకొక 8 నెలల టైం ఉంది. 8 నెలల దాకా ఇన్సూరెన్స్ ఉంది. 4 సిల్ టైర్లు ఉన్నాయి, స్టెప్ని 50% ఉంది. ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాసు మారలే, ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు. కస్టమర్ ధర 10,25,000 చెప్తుండు. బండికి ఎలాంటి లోన్ లేదు, మీరు లోన్ కోత అంటే లోన్ కూడా పెట్టుకోవచ్చు. 50% డౌన్ పేమెంట్ కట్టాలి. బండి నా దగ్గరనే పెట్టుకొని ఓనర్కి పైసలు ఇచ్చి మీకు సీసీ పేపర్ తీసుకొచ్చి ఇస్తా. మీరు లోన్ ప్రాసెస్ చేసుకోర్రి. లోన్ వచ్చినా రాకుండా మిగతా బ్యాలెన్స్ ఇచ్చి బండి కొండవాలి. మళ్ళీ 4 రోజుల తర్వాత నాకు లోన్ వస్తలేదన్న నా పైసలు నాకు ఇవ్వంటే ఓనర్ ఇయ్యడు. ఇది క్లియర్. మారుతి ఎర్టిగా VXI పెట్రోల్ బండి, LPG కానీ CNG కానీ ఏం లేదు. బండికి 2 ఎయిర్ బ్యాగులు వస్తాయి, బ్లూటూత్ కనెక్షన్, మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి, ABS బ్రేక్ వస్తుంది, 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, సెంట్రల్ AC. కస్టమర్ ధర 10,25,000 ప్యూర్ పెట్రోల్ బండి, లీటర్కు 16-17 మైలేజ్ ఇస్తుంది. కస్టమర్ ధర 10,25,000 చెప్తుండు, బార్గెనింగ్ ఉంది. వీడియో మొత్తం చూడండి. వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ బోర్డు మీద ఉన్నాయి, వాళ్ళకన్నా ఒకళ్ళకి కాల్ చేయరి. ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తా. డీలోకి అయితే మాకు 20,000 కమిషన్ ఇవ్వాలి. 10 లక్షల పైన బండి కాబట్టి, ఒకవేళ 10 లక్షల లోపు రేట్ అయిందనుకోరి 10,000 కమిషన్ ఇవ్వాలి. ఓకే సార్, మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం, జై హింద్.